మెసేజ్ దేవుడు చెప్తున్నాడు. సో, చూసాం మనం బైబిల్లో రిలేషన్స్ అన్ని కూడా ఎలా పాడవుతున్నాయి, రిలేషన్స్ అన్ని కూడా బ్రేక్ కావడం వల్ల ఎవరెవరు ఏ కర్స్ తెచ్చుకుంటున్నారు అని చెప్తున్నాడు దేవుడు. సో అందుకే నిన్న దావీదు స్టోరీ విన్నామండి. దావీదు గొప్ప రాజు. ఆ రాజు బాధ్యత కలిగిన పొజిషన్ లో ఉండి తప్పు చేస్తాడు. అదెవరు తన సైనికుడి మీద విషయంలో తప్పు చేస్తాడు. అయినా కూడా దేవుడు ఓర్చుకోలేడండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఆనెస్ట్ గా మన ఇంట్లో పని మనిషితో సహా మనం ఆనెస్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్, నువ్వు పర్సన్ బట్టి పొజిషన్ బట్టి నీ ఆనెస్ట్ మారకూడదు. సో నీ ఇంటి ముందటి వాళ్ళతోటైనా, నీ బంధువులతోటైనా, నీ స్నేహితులతోటైనా, నీ సంఘ సభ్యులతోటైనా, నీ సంఘ కాపరితోటైనా, సమస్త మానవులతో ఆనెస్ట్ గా ఉండాలి. ఇప్పుడు దావీదు అందరితో ఆనెస్ట్ గా ఉన్నాడు. సౌలుతో ఆనెస్ట్ గా ఉన్నాడు. సౌలు యొక్క కుమారుల దగ్గర, కుమార్తెల దగ్గర ఆనెస్ట్ గా ఉన్నాడు. అలాగే రాజ్యంలో ఆనెస్ట్ గా ఉన్నాడు. దేవుడి ముందు ఆనెస్ట్ గా ఉన్నాడు. కానీ తన పనివాడి దగ్గర ఆనెస్ట్ గా లేకపోయాడు. తన సొంత పనివాడి యొక్క భార్యనే తను కావాలని కోరుకొని పాపం చేశాడు నిన్న సందర్భంలో చూసినప్పుడు. సో దానిని దేవుడి దృష్టికి అసహ్యం అనిపించింది. చూసారా అండి, ఎంతో నమ్మాడు ఆ పనివాడు, దావీదును ఎంతో నమ్మాడు. కానీ ఆ దావీదు ఆ పనివాడిని చీట్ చేసేసాడు. సో ఆ రెషిప ఆ యొక్క బెత్షెబ తన భర్త లేని సమయంలో పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. సో అది దేవుడి దృష్టికి అసహ్యం. అంటే తన భర్తను చీట్ చేశాడు. సో లాస్ట్ కి ఏమైంది, వాళ్ళిద్దరు చేసిన తప్పుకి ఏ తప్పు చేయని ఉరియా, ఏ తప్పు చేయని ఆ సేవకుడు, ఆ సైనికుడు మరణించాల్సి వస్తుంది. అందుకే ఒకరి అసూయకు మనం బలి కావద్దు, ఒకరి పాపానికి మనం బలి కావద్దు, ఒకరి ఇష్టాలకు మనం బలి కావద్దు అని దేవుడు చెప్పాడు. సో ఇదంతా కూడా దేవుడు మనందరికీ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. సో ఆ జ్ఞానంలో మనం ఎదగాలి. సో చూద్దాము, ఒకరికొకరు చీట్ చేసుకోవద్దు. ఏ రిలేషన్ అయినా కూడా మీకు నచ్చకపోతే దూరం ఉండండి, కానీ చీట్ చేయకండి. సో ఎవరి గురించి కూడా నెగిటివ్ గా మాట్లాడుకోవద్దు. ఎవరి గురించి ఒకరు కర్స్ చేసుకోవద్దు. ఒకరు మంచి ఒకరు కోరుకోవాలి. నిన్న దేవుడు ఇంకొక గొప్ప మర్మం చెప్పాడు. నీ మదిలో చెడు ఉన్నంత వరకు నీ ఇంటి గదిలో చెడే ఉంటుంది. సో నీ ఒంట్లో చెడు ఉన్నంత వరకు నీ ఇంట్లో చెడు ఉంటూనే ఉంటుంది. అర్థమవుతుందా అండి? మన మదిలో చెడు ఉంటే మన గదిలో కూడా చెడు ఉన్నట్టే. మన యొక్క ఒంటిలో చెడు ఉంటే మన ఇంట్లో కూడా చెడు ఉన్నట్టే. మన ఒంట్లో చెడు ఉన్నప్పుడు మన ఇంట్లో నుంచి చెడు తొలగిపోదు. మన మదిలో చెడు ఉన్నప్పుడు మన ఇంట్లో మన గదిలో నుంచి చెడు తొలగిపోదు. అందుకే మన ఇల్లు బాగుంటే, మన ఒళ్ళు బాగుంటే మన ఇల్లు బాగుంటుందని దేవుడు ఒక మర్మము బయలుపరిచాడు. అంతే కదా అండి. ఇప్పుడు మనమంతా కోపంతో, పగతో, ప్రతీకారంతో, అసూయతో నిండుకున్నాము. అదే ఇంట్లో మనం నివసిస్తున్నాము. ఇలా నిండుకొని ఉన్న ఈ యొక్క శరీరంలో నివసిస్తున్న ఈ ఇంటికి ఆశీర్వాదమా? ఆశీర్వాదము కాదు. సో చూద్దాము. సో నిన్న దావీదు అలా చంపేశాడు. సో ఎవరిని? ఊరియాని, అక్రమ సంబంధం. కానీ దేవుడు లాస్ట్ కి ఏమన్నాడు? దేవుడు ఇది నా దృష్టికి చాలా చెడ్డగా ఉంది అని చెప్పాడు. సో అందుకే వెనకాల ఆయనను మర్డర్ చేయాలని ప్లాన్ చేశాడు. సో అందుకే నిజమైన స్నేహము, నిజమైన బంధుత్వము నీ ముందు కూడా కాదు, నీ వెనకాల కూడా నీ గురించి మంచిగా ఆలోచించాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా నీ గురించి తలంచాలి. అదే నిజమైన బంధము. అందుకే నీ గురించి మంచిగా ఆలోచించే వాళ్ళని ఎప్పుడు కూడా నీ పక్కకే పెట్టుకో. నీ గురించి చెడుగా ఆలోచించే వాళ్ళు నీ సొంత రక్త సంబంధైనా కూడా దూరముగా ఉండు. వాళ్ళ వల్ల నీకు ఎంతో డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నాము, అందరు కూడా ఆల్మోస్ట్ మరణానికి వెళ్ళిపోయారు. సో హెబేలు, కయము మరణానికి వెళ్ళాడు. కయం వల్ల హెబేలు. సో అలా యాకోబు, ఏషావు సో వేరే దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. సో చంపడానికి కారణమయ్యారు. సో అలా మరణానికి కూడా, అంటే కొంతమంది ఏం చేస్తారంటే మన చుట్టూ ఉండి మన నాష్టాన్ని కోరుకోవడం మాత్రమే కాదు, మనము చనిపోవాలని కూడా కోరుకొని ఉండే వాళ్ళు కూడా మన చుట్టూ ఉంటారు. అలాగే దావీదు కూడా ఉరియాని చంపాలని ఎంతో ప్రయత్నించాడు, ఆఖరికి చంపేశాడు. అలాగే దావీదుని సౌలు కూడా ఎంతో చంపాలని ప్రయత్నించాడు, దేవుడు కాపాడుకున్నాడు. సో ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో రిలేషన్స్ ఎగ్జాంపుల్స్ లాగా చేశాడు. ఇవంతా తీసుకొని మనం జ్ఞానము తీసుకొని జ్ఞానంతో నడుచుకోవడమే. సో చూద్దాము. సామ్యుయేలు 12:1 కావున యెహోవాను నాతానును దావీదును దొక్కి పంపెను. సో ఏమైంది? దావీదు చేసిన పని దేవుడి దృష్టికి చెడుగా అనిపించింది.
సో చంపేశాడు, ఉరియాని అన్యాయంగా అక్రమంగా చంపేశాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దావీదు యుద్ధ వీరుడు, యుద్ధంలో కొన్ని వేల మందిని చంపేశాడండి దావీదు. కానీ దేవుడు ఏమనలేదు, ఎందుకంటే అది న్యాయ పోరాటము. కానీ అన్యాయంగా అక్రమంగా ఒక అమాయకుడిని చంపినప్పుడు దేవుడు మాత్రము ఓర్చుకోలేకపోయాడు దావీదు విషయంలో. సో నాతాను అంటే ఎవరు? ఆ కాలంలో పనిచేసే సేవకుడు, దైవజనుడు. నాతానుని దేవుడు పంపించాడట. ఎక్కడికి? దావీద్ దగ్గరికి పంపించాడు. అతడు వచ్చి దావీద్తో ఇట్లా, నేను ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండిరి. సో ఒక స్టోరీ చెప్తున్నాడు దావీదుతో ఆ నాతాను ప్రవక్త. చాలా జాగ్రత్తగా వినండి, చాలా బాగుంటది ఈ స్టోరీ. ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉన్నారట. సో అయితే ఇప్పటి వరకు దావీద్ తప్పు చేశాడు కదా, తను తప్పు చేసినట్టు ఎక్కడ పశ్చాత్తాపడలేదు, తను పాపం చేసినట్టు దేవుడి ముందు ఎప్పుడు కూడా మోకరించి ప్రార్థించలేదు, ఆయన ఒప్పుకోలేదు. సో అందుకే ప్రేయర్ లైఫ్ కి దూరం అయిపోయాడు దావీదు. సో తను పాపం చేసినా కూడా ఆ రియలైజేషన్ లేకుండా, దేవుడికి దగ్గరికి రాకుండా, దేవుడికి దూరంగా ఉండి ప్రార్థన జీవితాన్ని ఆపివేసేశాడు దావీదు. ఎక్కడ కూడా దావీదు ఈ సమయంలో ప్రార్థన చేసినట్టుగా లేదు. బెత్షెబా తోటి పాపం చేసినప్పుడు, ఆయన బెత్షెబాతో పాపం చేసిన తర్వాత ఊరియాని చంపిన తర్వాత ఆయన గురించి మొత్తము తుడిచివేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి దావీదు మోకరించి ప్రార్థించినట్టుగా ఎక్కడ కూడా దాఖలు లేవు. సో చూసారండి, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపాన్ని పాపం చేయలేడు. అందుకే ప్రార్థన జీవితము చాలా చాలా ఇంపార్టెంట్. చూద్దాము, స్టోరీ చాలా బాగుంటుంది. ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండేది. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. సో ఒక పట్టణంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నాడు. ఒకడేమో ఐశ్వర్యవంతుడు, అంటే బాగా ధనం ఉన్నవాడు, ఒకడేమో దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొడ్లను కలిగి ఉండెను. ఐశ్వర్యవంతునికి చాలా గొడ్లు కలిగి ఉన్నాయట. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. ఆ దరిద్రుడి దగ్గర తనకు ఎంతో కష్టపడి కొనుక్కున్న ఒకే ఒక ఆడగొర్రె పిల్ల తప్ప ఇంకా ఏమీ లేదట అండి. వాడు దానిని పెంచుకొనుచుండగా, దానిని ప్రేమగా ఇష్టంగా పెంచుకుని, ఎందుకంటే ఆ దరిద్రుడికి అన్న లేడు, అక్క లేడు, చెల్ల లేడు, తమ్ముళ్ళు లేరు, ఎవరు లేరు. ఆ ఒక్క గొర్రె పిల్లనే అతనికి బంధము, ఆ ఒక్క గొర్రె పిల్లనే అతనికి బంధుత్వము, ఆ ఒక్క గొర్రె పిల్లనే తనకు ఆస్తి అయినా పాస్తి అయినా కూడా. అయితే వాడు దాన్ని పెంచుకొనుచుండగా అది వాని బిడ్డల యొద్ద నుండి ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచుచు, ఆ గొర్రె పిల్ల ఎలా పెంచుతున్నాడంటే ఒక కన్న కూతుర్ని సాకినట్టు సాకుతున్నాడట ఆ దరిద్రుడు. ఆ ఐశ్వర్యవంతుడి దగ్గరేమో చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా మేకలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే ఈ దరిద్రుడి దగ్గర ఒకటే మేకపిల్ల, ఆ మేకపిల్లను కన్న కూతుర్ని పెంచినట్టుగా, కన్న బిడ్డలను పెంచినట్టుగా పెంచుతున్నాడు. రోజు చేతులతో అన్నం తినిపిస్తున్నాడు. మేకకి ఎలా అండి, ఆడ కింద పడేస్తే అదే గడ్డి తింటది, కానీ అలా కాకుండా ఆయన చేతులతో ముద్దలు తినచ్చు, గిన్నెలోని తాగొచ్చు. అంటే ఆయన ఏ గిన్నెలో అయితే వాటర్ తాగుతాడో అదే గిన్నెలో నీళ్లు తాగుతూ వాని కౌవిట పనుకోవచ్చు, వాని కుమార్తె వలె ఉండెను. సో ఆ గొర్రె పిల్ల ఎలా అంటే సమస్తము ఆ దరిద్రుడికి, సమస్తము ఆ గొర్రె పిల్ల. సో ఆయనతోటే తింటున్నాడు, ఆయన చేతుల మీద ముద్దలతో అది గొర్రె పిల్ల తింటుంది, ఆయన వాటర్ తాగిస్తున్నాడు. అలాగే పిల్లల్ని ఎలాగైతే ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడో అలాగే పడుకోబెట్టుకొని ఒక కుమార్తె వల్లే, కన్న బిడ్డ వల్లే చూసుకుంటున్నాడట ఒక దరిద్రుడు ఆ గొర్రె పిల్లను. ఆ గొర్రె పిల్లనే తనకు బంధము, ఆ గొర్రె పిల్లనే తనకు బంధుత్వము, ఆ గొర్రె పిల్లతోటే స్నేహము, ఆ గొర్రె పిల్లనే తనకు ఆస్తైన పాస్తైన స్నేహమైన అన్ని ఆయన్ని చుట్టమైన బంధమైన కూడా అన్ని ఆ గొర్రె పిల్లనే ఆ దరిద్రుడికి. చూద్దాము. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యుద్ధకు వచ్చెను. సో మార్గంలో వెళ్తున్న ఒకడట ఐశ్వర్యవంతుని యుద్ధకు వచ్చాడట. అతను తన యుద్ధ వచ్చిన మార్గస్థునికి అయుద్ధము చేయుటకు తన గొడ్లలోని దేని ముట్టనొల్లక. సో ఒక మార్గస్థుడు తన ఇంటికి వచ్చాడు, విందు కోసం వచ్చాడు. సో ఆ విందు కోసం వచ్చినప్పుడు, తన ఇంటికి వచ్చినప్పుడు ఆ మర్యాద చేయడానికి తన గొడ్లలోని దేన్ని ముట్టుకొనక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యుద్ధకు వచ్చి వానిని అయత్తము చేసెను. చూసారండి, అన్ని గొర్రెలు అన్ని గొడ్లు ఉండి కూడా ఆ దరిద్రుడు తన గొర్రె పిల్లల నుంచి, తన గొడ్లలో నుంచి దేనిని ముట్టుకోకుండా ఆ దరిద్రుడి యొక్క గొర్రె పిల్లను ముట్టుకొని చంపేశాడట. చంపేసి అతనికి మర్యాద చేశాడట, అతనికి విందు చేశాడట.
సో ఎంత అన్యాయము, ఎంత అక్రమము. సో పరుల సొమ్ము మీద ఎప్పుడు కూడా ఆశించకూడదు. పాపం ఆ దరిద్రునికి గొర్రె పిల్ల తప్పించి ఇంకా ఏమీ లేదు, ఏమీ లేదు, ఎవరు లేరు. సో దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహు కోపించి, సో దావీదు ఈ స్టోరీ చెప్పిన తర్వాత బహు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఆ దరిద్రుడికి ఒకటే గొర్రె పిల్ల ఉంది, ఆయన దగ్గర చాలా గొర్రె పిల్లలు ఉన్నాయి, అదే చంపుకోవచ్చు కదా, ఈ దరిద్రుడి గొర్రె పిల్లని ఎందుకు చంపాలని కోపం వచ్చి, యెహోవా జీవముతోడు నిశ్చయంగా ఈ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు. సో చూసారా, ఈ తీర్పు ఎవరు తీరుస్తున్నారు? దావీదు తీరుస్తున్నాడు. సో ఈ తీర్పు దావీదు ఎవరిని తీరుస్తున్నాడు? ఆ దరిద్రుణ్ణి కాదు, ఆ ఐశ్వర్యవంతుణ్ణి కాదు, తనకు తానుగా తీర్పు తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ గొర్రె పిల్లకు సాదృశ్యము, ఆ దరిద్రుడికి సాదృశ్యము ఎవరు? ఊరియా. ఆ గొర్రె పిల్లకు సాదృశ్యము ఎవరు? బెత్షెబ. అలాగే ఆ ఆ యొక్క ఐశ్వర్యవంతుడికి సాదృశ్యము ఎవరు? దేవుడు. ఎవరు? దావీదు. సో ఆ దావీదు చాలా గొప్పవాడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, తన దగ్గర చాలా మంది భార్యలు ఉన్నారు, తన దగ్గర చాలా మంది పిల్లలు ఉన్నారు. సో అలా ఎవరిని కూడా ముట్టుకోకుండా తను ఆ ఊరియాకున్న ఒక్కగానొక ఆస్తి, ఒక్కగానొక బంధము, ఒక్కగానొక స్నేహము ఆయన బెత్షెబతో పాపం చేయడం వల్ల, సో ఇలా చేయడం వల్ల రాజుకి అప్పుడు కోపం రాలేదు, కానీ కానీ ఇతరులు అదే తప్పు ఇతరులు చేసినప్పుడు దావీదుకి కోపం వచ్చింది. అంతే కదా అండి, మనం ఏదైనా తప్పు చేస్తే మనకు కోపం రాదు, మన పట్ల అదే తప్పు ఇతరులు చేసినప్పుడు కోపం వస్తుంది. ఇప్పుడు రాజైన దావీదు ఆ పని చేసినప్పుడు, బెత్షెబతో పాపము చేసి ఆ ఊరియాని చంపినప్పుడు ఆయనకు కోపము రాలేదు, ఆయనకు తప్పు అనిపించలేదు. కానీ ఎవరో దరిద్రుని యొక్క మేకను ముట్టుకున్నాడని ఆ ధనవంతుడికి మరణ పాత్రుడు కావాలని మరణ శాసనాన్ని ఇస్తున్నాడు. సో తీర్పు తీర్చేస్తున్నాడు మరణ పాత్రుడు అని. సో ఇప్పుడు అర్థమవుతుందండి, ఇప్పుడు ఈ తీర్పు దావీదు ఎవరికి తీరుస్తున్నట్టు? తనకు తానుగా తీర్చుకుంటున్నట్టు, జన్యునుగా. మరణ పాత్రుడు వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను నీయవలనని నాతానుతో అనెను. సో అంటున్నాడు, వాడు ఐశ్వర్యవంతుడు, వాడికి బుద్ధి లేక, కనికరం లేక ఆ ఉన్న ఒక్క గొర్రె పిల్లను చంపాడు, కాబట్టి ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యాలి అని అంటున్నాడు. చూసారండి, అంటే మనము ఏదైనా తప్పు చేస్తే 4 శాపం మన మీదకే వస్తది. దీని యొక్క సాదృశ్యము. ఇప్పుడు ఇక్కడ దావీదు బెత్షెబాను చంపాడు కదా, ఊరియాను చంపేశాడు, బెత్షెబాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కదా, తర్వాత తన భార్యలు అన్యాయం అవుతారు, తన పిల్లలు, తన తరతరాలు కూడా అన్యాయం అవుతారు, తన పిల్లలు ఒకరి మీద ఒకరు పడి చంపుకోవడం జరుగుతుంది. చూసారా అండి, ఏదైనా మనము ఎవరికైనా చెడు చేస్తే అది 4 మనకే వస్తుంది. ఇక్కడ ఒక గొర్రె పిల్ల చంపినందుకు 4 గొర్రె పిల్ల ఏరియవల్ని నాతానితో నేను, నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే. చూసారా అండి, నాతాను అంటున్నాడు ఆ మనుష్యుడు నీవే. సో ఇప్పటిదాకా దావీదుకి రియలైజేషన్ రాలేదు, చంపానన్న ఆ యొక్క పశ్చాత్తాపం లేదు. ఇజ్రాయిల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇగో దేవుడు నాకు అన్ని బయలుపరిచాడు. సో దేవుడు, ఇజ్రాయిల్ దేవుడైన యెహోవా, నువ్వు తప్పు చేశావు దావీదు, అది ఎవరికి తెలియదు. నిజంగా దావీదు తప్పు చేసినట్టు బెత్షెబాకు అండ్ రాజుకి, దావీదుకు తప్పించి ఎవరికి తెలియదు. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళకు తెలియదు, ఆ సైనికులకు, ఆ సేవకులకు, మంత్రులకు, ప్రధానులకు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజల వాళ్ళకు ఎవరికి తెలియదు. కానీ ఒక్కడు మాత్రం చూశాడు, నజరుడు యేసయ్య. దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతుల నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరికి నీకు అనుగ్రహించి. చూసారా అండి, ఇజ్రాయేళ్ల మీద రాజుగా పట్టాభిషేకం చేశాడు, సౌలు చేతుల నుంచి రాజ్యాన్ని తీసి రాజుకి ఇచ్చాడు. అందుకే మనం ఏదైనా బాధ్యత గలమైన పదవిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక దైవజనుడి బాధ్యత పదవ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏది పడుతుందా అలాంటి డిసిషన్ తీసుకోవద్దు. ఒక సీఎం, ఒక ముఖ్యమంత్రివా, ఒక ప్రధాన మంత్రివా, లేకపోతే ఒక తల్లి స్థానంలో ఉన్నావా, ఒక తండ్రి స్థానంలో ఉన్నావా, సో అది కూడా బాధ్యత గలమైన పదవి అండి. ఎవరైనా, మనందరం ఒక బాధ్యత గలమైన పదవి, మనందరికి బాధ్యతమైన ఒక మంచి బాధ్యత దేవుడు చెప్పాడు, మన పిల్లల్ని పెంచాలని, పోషించాలని. సో ఒక రాజు అయి ఉండి ఏం చేశాడు? ఒక పెద్ద మిస్టేక్ చేశాడు, అది దేవుడు ఓర్చుకోలేకపోతున్నాడు. సో నిన్ను ఇట్లా రాజుగా చేశాను కదా, నువ్వు ఇలా ఎందుకు చేశావని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగుట చేర్చి, అంటే సౌలు యొక్క కుమారులను, అంటే యజమాని యొక్క కుమార్తెలను
నీకు భార్యగా ఇచ్చి ఇజ్రాయేలీల వారిని యూద వారిని నీకు అప్పగించింది. చూసారని ఇజ్రాయేళ్ల ప్రజలను యూద ప్రజలను అందరినీ కూడా దావీదుకి అప్పగించాడు. ఇది చాలదని నీవు అనుకుని నేడలా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చేదేను. ఒకవేళ నీకు భార్యలు చాలకపోతే అడుగు, నేను ఎక్కువగా ఇచ్చేవాడిని కదా. అంతేకాని నీకు ఆస్తి చాలకపోతే నీకు ఇచ్చేవాడిని. ఒకవేళ ఇజ్రాయేళ్ల మీద యూద వారి మీద కూడా నీకు అధికారం చాలకపోతే ఇంకెక్కువ మంది ప్రజలను నీకు అప్పజెప్పేవాడిని కదా అని అంటున్నాడు. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. చూసారా అండి, ఇక్కడ ఉరియా దృష్టికి చెడుతనం కాదు, దేవుడి దృష్టికి చెడుతనం చేశాడు దావీదు. అందుకే నీ అన్నను ఏమన్నా మాట అన్నా, నీ అక్కనే ఒక మాట అన్నా, నీ యొక్క తల్లిని ఒక మాట అన్నా, నువ్వు ఎవరినైనా చీట్ చేసినా అది ముందుగా దేవుణ్ణి చీట్ చేసినట్టే. నీ భర్తను చీట్ చేసినా, నీ భార్యను చీట్ చేసినా కూడా మనం మొట్టమొదట దేవుణ్ణి చీట్ చేసినట్టే, గుర్తు పెట్టుకోండి. సో దేవుడు మనందరి మీద ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఆనాడు దావీదు కూడా దావీదు మీద కూడా దేవుడు ఏం చేశాడు, గొప్ప నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఆ నమ్మకము కాస్త దేవుడు వమ్ము చేసేశాడు. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా అందుకే దేవుడు మనందరి మీద ఒక ఉన్నతమైన నమ్మకాన్ని పెట్టుకున్నాడండి. ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా వమ్ము చేయకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. ఓకే, సో యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి మనం ఏం చేశాడట, రాజు చెడుతనం చేస్తేవేమి. హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతను భార్యను నీకు భార్య అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమోనీయుల చేత నీవు అతన్ని చంపితేవి కదా. చూసారా అండి, పరాయి స్త్రీని పరాయి పురుషుని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ఎప్పుడు కూడా మనసులో కూడా నువ్వు ఏంటిది తలుచుకోవద్దు, మనసులో కూడా కావాలని కోరుకోవద్దు. ఎందుకంటే దేవుడు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నువ్వు ఇతరులది ఏది ఆశించద్దు అని చెప్పాడు. నీ పొరుగువాడిది భార్యను కానీ, భర్తను కానీ, ఒక ల్యాండ్ కానీ, ఒక ఆస్తిపాస్తులను దేన్ని ఆశించద్దు. ఆశించే గుణం ఎప్పుడు ఉండకూడదండి. అలాగే పరాయి స్త్రీని పరాయి పురుషుని నీ మైండ్ లో కూడా ఆశించకూడదు. మన మైండ్ లో కూడా థాట్ రానివ్వకూడదు. ఎడ్యుకేట్ టు పీపుల్, నీ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకు ఎడ్యుకేట్ చేయండి. సో చంపించి అతని భార్యను నీకు భార్యగా ఉన్నట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమోనీల చేత నీవు అతన్ని చంపితివి కదా. చూసారండి, నువ్వు ఇంత అన్యాయం చేసావు, ఇంత అక్రమం చేసావు, ఇంత మోసం చేసావు. సో చూసారండి, ఆ ఉరి అనే వ్యక్తి అమాయకుడు, ఆ ఉరి అనే వ్యక్తి పనివాడు. సో దేవుడు ఏమన్నా సీరియస్ తీసుకోలేదు, పనివాడే కదా పోతే పోని అని అనుకోలేదు దేవుడు, కానీ సీరియస్ తీసుకున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడికి పనివాడ, గొప్పవాడ, ఉన్నవాడ, ధనవంతుని మోసం చేసావా, పేదవాన్ని మోసం చేసావా, ఐశ్వర్యవంతుని మోసం చేసావా, దరిద్రుని మోసం చేసావా కాదు, నువ్వు మోసం చేసావా లేదా అంతే. అది ఎవరైనా పర్లేదు. అందుకే సమస్త మానవులతో మనం హానెస్ట్ గా ఉండాలి. అమ్మాయిల చేత నీవు అతన్ని చంపితివి కదా, నీవు నన్ను లక్ష్యము చేయక. సో చూసారా, నువ్వు నా మాటలు చేయక, నేనున్నాను నువ్వు నమ్మక, నన్ను పట్టించుకోక, నన్ను నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వక, లక్ష్యము చేయక, ఇత్తుడగు ఉరియా భార్యను నీకు భార్యగా ఉన్నట్లు తీసుకొనందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. చూసారా అండి, ఇంటి వారికి సదాకాలం యుద్ధం జరుగును. నువ్వు నా మాట లెక్క చేయలేదు, నా ఆజ్ఞలు పాటించకుండా నీ యొక్క పనివాడి యొక్క భార్యతో నువ్వు పాపం చేశావు, తనను భార్యలాగా కోరుకున్నావు. అంటే నువ్వు నా డిసిషన్ అడగలేదు, నా నిర్ణయం తీసుకోకుండా, నన్ను అడగకుండా నువ్వు అన్ని నీ తప్పులు నువ్వు చేసేసావు. అందుకే ప్రార్థన చేయాలండి. ఎప్పుడైనా చెడు తలంపు వచ్చిందా, చెడు ఆలోచన, ఇప్పుడు దావీదు చేసిన తప్పు ఏంటిదంటే ఆనాడు ఆ యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి పైనుండి చూసినప్పుడు ఆ స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు తనకు చెడు కోరిక కలిగింది. ఆ చెడు కోరిక కలిగినప్పుడు దావీదు ఒకటే చేయాల్సి ఉండే, ఏంటిది, మోకరించి అయ్యా నాకు ఈ చెడు కోరిక కలుగుతుంది పరాయి స్త్రీ మీద, ఆ చెడు కోరిక నుంచి విడుదల కలిగించు ప్రభు అని ప్రార్థిస్తే అప్పటికి దేవుడు సమాధానం ఇచ్చేస్తాడు, ఆ కోరికను తీసేశాడు. కానీ అలా కాకుండా తనతో పాపం చేసి చంపడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. సో ఎందుకు యుద్ధం కలుగుతుంది చూడండి, ఉరియా భార్యను నీకు భార్య అన్నట్లు తీసుకున్నందున. సో అదొక రీజన్. తర్వాత ఉరియాని చంపడం వల్ల, అంటే ఇక్కడ ఏంటిది, దేవుణ్ణి నమ్మక ద్రోహము చేశాడు, ఇటు ఉరియాని నమ్మక ద్రోహం చేశాడు, సదాకాలము యుద్ధము కలుగును. అందుకే ఆలోచించండి,
అందరూ కూడా ఆలోచించండి, ఎందుకు నా కుటుంబం ఇంకా ఆశీర్వదించబడట్లేదు, ఎందుకు నా కుటుంబంలో ఉన్న సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, ఎంత ప్రార్థించినా కూడా ఎందుకు నా పరిస్థితులు మారట్లేదు. గుర్తు పెట్టుకోండి, ఎక్కడో ఏదో ఒక తప్పో, ఏదో ఒక పొరపాటో, పెద్ద పాపమో, దోషమో, దేవుడికి విరోధంగా ఎక్కడో జరిగింది, గమనించండి. అందుకే ఇప్పటిదాకా ఈ దావీదుకి రాజ్యంలో సుఖం ఉంది, అండ్ ఇప్పటి వరకు దావీదుకి కుటుంబంలో సుఖం ఉంది, దావీదుకి రాజ్యంలో, కుటుంబంలో అంతటా నలుదిక్కుల నెమ్మదిని, శాంతిని అనుగ్రహించిన దేవుడు ఇక్కడ నుంచి ఇక ఇంట్లో వాళ్ళే సదాకాలం యుద్ధం కలుగుతుందని చెప్తున్నాడు. అందుకే నీ ఇంట్లో సమాధానం లేదా, నీ ఇంట్లో శాంతి లేదా, అందుకే నీకు తెలుసో తెలియకో నువ్వెవరినైనా చీట్ చేసావా? చీట్ అంటే ఇది మాత్రమే కాదు, ఒక దగ్గర డబ్బులు తీసుకొని ఒక 100 రూపాయలు ఇయ్యకపోయినా కూడా అది చీటింగ్ కిందకే వస్తుంది. సో అలాంటి చీటింగ్స్ కూడా ఏమన్నా ఉన్నాయా నువ్వు చేసిన దాంట్లో? ఆలోచించు, పశ్చాత్తాపపడు, ఉపవాస ప్రార్థన చేసి దేవుని క్షమాపణ అడగండి, దేవుడు క్షమిస్తాడు. చూసారండి, ఇక్కడ ఒక గొర్రెను చంపేస్తే 4 గొర్రెలు నువ్వు ఇయ్యాల్సి వచ్చిందని తీర్పు తీర్చిన ఈ యొక్క దావీదుకి ఏమవుతుంది? అదే తీర్పు తన మీదికి వచ్చేసింది. ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము, యెహోవాకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారు మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. చూసారండి, ఇంట్లో భార్య మధ్య గొడవలు, భర్త భార్యల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, లేకపోతే ఇంకా కుటుంబ సభ్యుల మధ్యలోనే గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఎక్కడో మనం దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నాము. చూసారండి, యెహోవాకు నేను సెలవిచ్చినదేమగా, నీ ఇంటి వారు మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. సో కన్న తల్లి మీదకి పిల్లలు ఎగురుతున్నారు, పిల్లల మీదకి తల్లిదండ్రులు ఎగురుతున్నారు. సో ఇక్కడ ఏదో జరిగింది. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చెరువ వానికి అప్పగించేదను. చూసారండి, నువ్వు ఇతరుల భార్యను మోసం చేసావా? అయితే నీ భార్యను తీసేసి నీ భార్యలను ఇతరులు చేర్చేలాగా, ఇతరులతో పాపం చేసేలాగా నీకు అప్పగిస్తాను అని చూసాడా? తీర్పు తీర్చేశాడు దేవుడు. కానీ దావీదును చూసాడా అండి? దావీదంటే దేవుడికి చాలా ఇష్టము, అయినా కూడా తప్పు చేస్తే దేవుడు ఓర్చుకోలేకపోయాడు. అందుకే ఎవరైనా తప్పు చేస్తే, మనం ఎవరైనా తప్పు చేస్తే దేవుడు చాలా బాధపడతాడు, చాలా హర్ట్ అవుతాడు, చాలా పాపం చేస్తాడు. అందుకే సే నో టు సిన్, సే నో టు సిన్, నో చెప్పేద్దాము సిన్ కి. సో చూడగా నేను నీ భార్యను తీసేసి నీ చెరువను వానికి అప్పగించేదను. సో చూసారండి, ఇంట్లో ఎందుకు ఈ అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి? ఎందుకు ఆశీర్వదించబడకలేదు? ఎందుకు కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు? ఇప్పుడు ఇక్కడ దావీదు చేసిన తప్పుకి ఎవరు బలవుతున్నారు? తన భార్య, తన పిల్లలు బలవుతున్నారు. చూసారా అండి, ఇంటి యజమానుడు ఎప్పుడు కూడా తప్పు చేయకుండా చూసుకోవాలండి. ఇంటి యజమానుడికి బాధ్యత ఉండాలి. ఇంటి యజమానుడు ఏమైనా తప్పు చేస్తే తన భార్య మీద, తన పిల్లల మీద పడుతుంటా ఉంటది. అందుకే మన పూర్వీకులు ఏమైనా తప్పు చేసి ఉండొచ్చు. అందుకే మీరందరూ కూడా జనరేషనల్ కర్సెస్ బ్రేక్ కావాలని ఎప్పుడు కూడా ప్రే చేసుకోవాలండి. ఎందుకంటే మన తాతలు ముత్తాతలు చేసిన తప్పుకు కూడా మనము కూడా అనుభవించాల్సి ఉంటది. ఇప్పుడు దావీదు చేసిన తప్పుకి తన పిల్లలు అనుభవించాల్సి వస్తుంది, తన భార్య అనుభవించాల్సి వస్తుంది, తన నెక్స్ట్ జనరేషన్స్ కూడా అనుభవించాల్సి వస్తుంది. సో నీవు చూచుచుండగా నీ భార్యలను తీసివేసి నీ చెరువుకు అప్పగించదను. ఇదంతా ఎందుకు జరిగింది? ఒక్క రిలేషన్ తో ఆనెస్ట్ లేకపోవడం వల్ల చూడండి ఎంత డ్యామేజ్ జరుగుతుందో. ఆ ఉరియా తోటి ఆనెస్ట్ గా ఉంటే అయిపోవు కదా, ఆ బెత్షెబాతో ఆనెస్ట్ గా ఉంటే అయిపోవు కదా. అలా ఒక్క రిలేషన్ తో ఆనెస్ట్ గా లేకపోవడం వల్ల, నమ్మక ద్రోహం చేయడం వల్ల దేవుడి దృష్టికి చెడుగా అనిపించి దేవుడు తీర్పు తీర్చేస్తున్నాడు. దావీదుగా నువ్వు ఆటలు ఆపేసాయి, ఇక నేను ఆడుతా నీ జీవితంతో, నీ ఆటలు నా దగ్గర కాదు, నా జీవితంతో, ఇప్పుడు నీ జీవితంతో నేను ఆటలు ఆడతానని దేవుడు ఇక తీర్మానం తీర్చేశాడు. చూసారండి, దేవుడి యొక్క ఉగ్రత అలా ఉంటది. మనం అనుకుంటాము నేనేం తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడు అని చాలా మంది తప్పులు చేయడం ఎక్కువగా చేస్తున్నారు. అవునండి, ఆయన క్షమిస్తాడని మనం తప్పు చేయడం అవసరమా? కానీ తప్పు చేసిన ప్రతిసారి కూడా ఎంతో కొంత డ్యామేజ్ మన జీవితంలో జరుగుతుంది. పాపం చేసిన ప్రతిసారి కూడా మన జీవితంలో ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది. దీని తర్వాత దావీదుని దేవుడు క్షమించేస్తాడు. కానీ చూడండి డ్యామేజ్ ఎలా జరుగుతుందో. నీ ఇంటి వారికి, నీ బిడ్డలే నీ మీదికి లేస్తారు. నువ్వు చూచుండగా నీ భార్యలను తీసి నీ చెరువ వానికి అప్పగించేదను. సో నీ భార్యలతోటే నీ యొక్క సొంత వాళ్ళే పాపం చేస్తారు అని అంటున్నాడు. పగటి అందు వాడు వారితో శయనించును. చూసారండి ఎంత ఘోరము. ఏ సాయంకాల సమయం బెత్షెబాను పిలిచి ఆయన పాపం చేశాడో పరాయి స్త్రీతోటి, అలాగే నీ భార్యలు కూడా పరాయి పురుషులతో పాపం చేస్తారు అని దేవుడు తీర్మానం తీర్చేశాడు. నీవు ఈ కార్యము రహస్యంగా చేసేటివి కానీ
చూసారండి? దావీదు చేసిన తప్పు ఎవరికీ తెలియదు అనుకున్నాడు. కానీ దేవుడు ఉన్నాడు. దేవుడికి తెలుసు. నా దేవుడికి విరోధంగా పాపం చేస్తానని అనుకోలేకపోయాడు. అందుకే మనము గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏది చేసినా దేవుడు చూస్తున్నాడు. మనం ఏది చేసినా దేవుడు చూస్తున్నాడని మాత్రం మరవద్దు. చాలా మంది నా భర్త చూడట్లేదు గదా! నా భార్య చూడట్లేదు గదా! నా పిల్లలు చూడట్లేదు గదా! నేనేంటి నా చెడు తెలుగు తిరుగుతాను. నాకు నచ్చినట్టుగా బ్రతుకుతానని ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నారు. కానీ దేవుడి ముందు అందరము కూడా మనం తల వంచుకొని యాక్సెప్టెన్స్ లో ఉండాలి. దేవుడి ముందు ఎప్పుడు కూడా భయభక్తులతో ఉండాలి. కాబట్టి ఈ కార్యము రహస్యంగా చేసితివి గాని ఇజ్రాయేలీలందరూ చూచుచుండగా పగటి అందే నేను చెప్పిన దానిని చేయించున్నా నేను. చూసారా అండి? నువ్వు రహస్యంగా పాపం చేశావు దావీదు. కానీ నీ రాజ్యంలో అందరూ చూస్తుండగా పట్టపగలే రాత్రి కూడా కాదు పట్టపగలే నీ భార్యలను ఇలా చెరిపి వేస్తారు. చూసారా అండి? ఎంత డ్యామేజ్ జరుగుతుందో. ఇదంతా డ్యామేజ్ జరగడానికి కారణం ఒక్క రిలేషన్ తో ఆనెస్ట్ లేకపోవడం వల్ల, నమ్మక ద్రోహం చేయడం వల్ల. అందుకే ఎవరిని నమ్మక ద్రోహం చేయకండి. ఎవరన్నా నీకు నమ్మక ద్రోహం చేస్తే అది నీకు ఆశీర్వాదమే. సో కానీ అది వాళ్ళకు అది శాపం కిందికి వస్తది. సో నమ్మక ద్రోహం ఎప్పుడు చేయొద్దు. ఏ రిలేషన్ ని కూడా నమ్మక ద్రోహం చేయదు. వాళ్ళ గురించి చెడుగా మాట్లాడదు. కార్యము రహస్యంగా చేసితివి గాని ఇజ్రాయేల్ అందరూ చూస్తుండగా పగటి అందు నేను చెప్పిన దానిని చేయించుతున్నా నేను. చూసారా అండి? ఎంత ఘోరం జరుగుతుందో, ఎంత డ్యామేజ్ జరుగుతుందో. అందుకే మనం కూడా ఆలోచించాలి. ఎందుకు నా కుటుంబంలో శాంతి లేదు? ఎందుకు నా కుటుంబంలో సమాధానం లేదు? ఎందుకు నా కుటుంబంలో పాపము ఇంకా ఉంది? ఎందుకు మనశ్శాంతి లేదు అని ఆలోచించాలి. ఒకటండి, ఇప్పుడు దావీదు ఎక్కడ పాపం చేశాడు? తన రాజ్యంలోనే పాపం చేశాడు. ఇప్పుడు ఆ రాజ్యానికి ఏమవుతుంది? శ్రమలు వస్తున్నాయి, పోరాటాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది కూడా అక్రమం సంబంధాలు చేసే వాళ్ళు కూడా వాళ్ళ భార్య ఇంట్లో లేనప్పుడు, భర్త ఇంట్లో లేనప్పుడు, ఆ ఇంట్లోనే పాపం చేసినప్పుడు ఆ ఇల్లు ఏమవుతుంది? పాపపు గృహలాగా అవుతుంది, వ్యభిచార గృహలాగా అవుతుంది. ఇప్పుడు తన రాజ్యం ఎలా అయిపోయింది? పాపపు రాజ్యం లాగా అయిపోయి ఆ రాజ్యాన్ని కొని తెచ్చుకున్నాడు. అందుకే చూడండి, ఇవన్నీ మీకు ఎందుకు క్లియర్ చెప్తున్నానంటే ఒక్కొక్క దానికి ఏదో ఒక కారణం ఉంటదండి. మనం ఒక ఆశీర్వదించబడుతున్నామంటే ఒక కారణం ఉన్నది, ఆశీర్వదించబడలేకపోతున్నామంటే ఒక కారణం ఉన్నది. సో ఈ కారణాలు ఏవైనా ఉన్నాయా? మీరు ఒకరికైనా డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకపోయినా కూడా అది మోసం చేసినట్టే. లేకపోతే మనము ఇతర పరాయి స్త్రీని, పరాయి పురుషుడిని మనము మనసులో ఆశించినా కూడా దేవుడి దృష్టికి అది చెడే. సో ఇలాంటి ఏమున్నా కూడా తీసేసుకోండి. ఎవరిని నమ్మక ద్రోహం చేయకండి. ఎవరిని కూడా. ఇక్కడ చూడు, పనివాడే కదా రాజు, అంటే ఒక గొప్ప రాజు. పనివాడే కదా, పనివాడిని నమ్మక ద్రోహం చేస్తే నాకేం జరుగుతుందిలే అనుకున్నాడు. కానీ దేవుడు ఆ పనివాడికి మోసం చేసినా కూడా ఓర్చుకోలేకపోయాడు. అంటే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా నువ్వు 2000 జీతం ఇస్తానని 1800 ఇచ్చినా కూడా తప్పే అండి. సో అలా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరిని ఏ రిలేషన్ కూడా చీట్ చేయొద్దు. పగటి అందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా. సో చూసారా? నేను పాపం చేసి తినని దావీదు నాతానుతో అనగా ఇప్పటిదాకా ఒప్పుకోలేదు నాతాను. సారీ, దావీదు ఒప్పుకోలేదు. ఇప్పటిదాకా కూడా రియలైజేషన్. Brother, I can't hear you, brother. వినిపిస్తలేదు brother. You are in mute, brother. Brother, వాయిస్ వినిపిస్తలే brother. వినపడట్లేదు Mute, బ్రదర్ వాయిస్. brother. వినిపిస్తలేదు brother. మీ వాయిస్ వినిపిస్తలేదు. Praise the Lord, brother.
హలో బ్రదర్, నో వాయిస్ బ్రదర్. వాయిస్ ఈజ్ ఓకేనా? ఎస్ బ్రదర్, నౌ ఇట్స్ కమింగ్ బ్రదర్. ఇప్పుడు వస్తుంది బ్రదర్. ఓకే, సారీ. Let me share my screen. Thank you, Jesus. సో నీ గొప్ప హేతువు కలగజేసేది. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువు నీకు గొప్ప హేతువు కలగజేసేది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. సో ఇది చూసారా అండి, ఇప్పుడు బెత్షెబాతో కనిన బిడ్డ ఎవరైతే ఉన్నారో, అక్రమంగా కన్న బిడ్డ నిశ్చయంగా చచ్చిపోతాడు అని చెప్పేసాడు. చంపేశాడు. దేవుడు ఓర్చుకోలేడు. ఆ పాపాన్ని ఓర్చుకోలేడండి దేవుడు 2 విషయాలు అస్సలు భరించలేడు. ఒకటి అక్రమ సంబంధము, 2 ఐడల్ వర్షిప్. ఈ 2 కూడా దేవుడు భరించలేడు. ఓర్చుకోలేని సిన్. వీటికి ఎప్పుడు కూడా దూరమే ఉండాలి. కనుక నీకు పుట్టిన బిడ్డ ఎవరు? బెత్షెబాకును. ఇప్పుడు బెత్షెబా ప్రెగ్నెన్సీ తో ఉంది కదా దావీదు వల్ల. ఆ బిడ్డని నేను తీసేసుకుంటానని చెప్తున్నాడు. తన ఇంటికి వెళ్ళాను. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మెత్తినందున అది బహు జబ్బు పడేను. చూసారండి, అక్రమంగా సంబంధం పెట్టుకొని దావీదుతో పాపం చేసిన ఊరియా వాళ్ళ భార్య బెత్షెబా, ఇద్దరికి ఇప్పుడు బెత్షెబాకును దావీదుకి పెళ్లి కాక ముందుకే ఏమైంది? గర్భం వచ్చింది. ఆ గర్భం వచ్చిన బిడ్డ బహుగా జబ్బు పడ్డది. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నీలం ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలగా. సో రాత్రి అంతా కూడా దావీదు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు బెత్షెబాకు దావీదుకి ఈ పుట్టిన బిడ్డ ఏంటిది? పెళ్లి కాకముందుకే అక్రమంగా పుట్టింది. సో అలాంటి అక్రమ బిడ్డను దేవుడు ఏం చేశాడు? జబ్బు పడేలాగా చేశాడు. అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నిక అయిన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమతింపక వారితో కూడా భోజనము చేయక ఉండేను. చూసారండి, పాపము ఎలా మనిషిని హింసిస్తుందో. మనిషిని సుఖంగా ఉంచదండి పాపము ఎప్పుడైనా కూడా. ఒక్కరిని నమ్మక ద్రోహం చేసినా కూడా, ఆ పనివాన్ని నమ్మక ద్రోహం చేసినా కూడా దేవుడు చూడండి ఎంత పెద్ద శిక్ష విధించేశాడు. సో అందుకే మీ పూర్వీకులు కూడా ఏమైనా తప్పు చేసినా కూడా మనకు అలాంటి ఉంటాయి. జనరేషనల్ కర్సెస్ బ్రేక్ కావాలని ప్రార్థించండి. మనము ఒకటే గుర్తుపెట్టుకోండి, అందరిలో ఉన్న చెడ్డ గుణం ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదు అన్న మనిషి ఇంటెన్షన్ నుంచి బయటపడాలి ఎప్పుడైనా కూడా. అవును, నీ దృష్టికి నువ్వు ఏ తప్పు చేయకపోవచ్చు. ఇప్పుడు దావీదు తప్పు చేశాడు. సో దావీదు దృష్టికి అది తప్పు అనిపించిందా? అనిపించలేదు. దావీదు దృష్టికి అది కరెక్ట్ అనిపించింది. పరాస్థితితో పాపం చేయడం కరెక్ట్ అనిపించింది. ఆ పాపాన్ని కప్పిపెట్టడానికి అమాయకుడైన ఊరియాని చంపడము తప్పుగా అనిపించింది. సో కానీ ఇప్పుడు చూడండి ఎంత అనుభవిస్తున్నాడు. తప్పుగా అనిపించలేదు. కానీ చూసారా అండి, మనం తప్పు చేసినప్పుడు ఎవరికి కూడా తప్పని అనిపించదు. అందుకే దేవుడి దృష్టికి మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో మనకు తెలియదు. అందుకే ఎప్పుడు కూడా నోటిలో నుంచి నేనే తప్పు చేయలేదు, నేనే పొరపాటు చేయలేదు, నేనే పాపం చేయలేదు అని నోటి నుంచి రావద్దు ఎవరు కూడా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, దేవుడి దృష్టికి దావీదు ఎంత పెద్ద తప్పు చేసినా దావీదు దృష్టికి తనకు తాను ఏ తప్పు చేయలేదనే తీర్పు తీర్చేసుకున్నాడు. సో ఇక్కడ బిడ్డకు జబ్బు వచ్చింది. దావీదు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. నేల మీద పడుకొని ఉన్నాడు, ఏడుస్తున్నాడు, భోజనం చేయకుండా ఉన్నాడు. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు ఆ మాటలు వినకయుండెను. సో 7వ దినం వరకు బిడ్డ చావగా చనిపోయాడు. 7 రోజుల లోపల ఆ బిడ్డ చనిపోయింది. సో చూసారండి ఎలా పాపం ఓడగొడుతుందో. అందుకే తల్లిదండ్రులు చేసిన తప్పులు పిల్లలకు వస్తాయి, ఆ పిల్లలకు వస్తుంటా అంటే. అందుకే ఆ కర్సెస్ బ్రేక్ కావాలి ఎప్పుడైనా కూడా. అందుకే తప్పు చేసే ముందు, పాపం చేసే ముందు, ఒకరిని చీట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. అతడు మా మాటలు వినకై ఉండేను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాను చేసుకునేమో అనుకొని. సో చూసారండి, బిడ్డ చనిపోయిందని ఆయన ఒకటే ఉన్నాడు. దావీదు రూమ్ లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నాడు, బిడ్డ గురించి ఏడుస్తున్నాడు, బతిలాడుకుంటున్నాడు. కానీ దేవుడు నో అనే చెప్తున్నాడు. ప్రార్థన వినట్లేదు దేవుడు. దావీదు సేవకుల బిడ్డ చనిపోయినని సంగతి అతనితో వేరే చిరి. సో దావీదుతో చెప్పడానికి భయపడుతున్నారు.
ఆ సేవకులు బిడ్డ చనిపోయాడని. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినని సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగా వారు చనిపోయిననేది. చూసారా అండి, నువ్వు పాపం చేసి నువ్వు ఎంత మొరపెట్టినా దేవుడు వినాడు అండి. మనం పాపం చేసి, ఇప్పుడు దావీదు పాపం చేశాడు, మొర పెట్టాడు, ప్రార్థన చేశాడు, ఏమైనా వింటున్నాడా? అర్థమవుతుందా అండి? ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు? ఎందుకు నా కుటుంబాల్లో సమాధానం లేదు? ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది? ఎందుకు నేను ఎంత ప్రార్థించినా కూడా నా పరిస్థితులు చక్కబడట్లేదు? దానికి రీజన్స్ ఎక్కడో ఉంది. నువ్వే ఐడెంటిఫై చేసి దాని విషయమై పశ్చాత్తాపడి మోకరించి ప్రార్థించి ఉపవాసం చేసుకొని ప్రార్థిస్తే అప్పుడు నీకు గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. సో ఇక్కడ దేవుడు దావీదు యొక్క ప్రార్థనను వినట్లేదు, తోసివేసేస్తున్నాడు. సో ఆ బిడ్డ చనిపోయాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్కరిని చేయడం వల్ల దావీదు ఎంత డ్యామేజ్ పోగొట్టుకున్నాడు. తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన మనశ్శాంతిని పోగొట్టుకున్నాడు, తన నీతిని పోగొట్టుకున్నాడు, తన నిజాయితీని పోగొట్టుకున్నాడు, తన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు, తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు, తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన బిడ్డల్ని, తన భార్యను పోగొట్టుకున్నాడు. చూసారా ఇన్ని రకాల కష్టాలు జరుగుతున్నాయి, ఎన్ని రకాల నష్టాలు జరుగుతున్నాయి. అందుకే బైబిల్ అర్థం చేసుకోవాలంటే లోతుగా వెళ్ళాలి. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అలా జరిగింది అన్నప్పుడు దేవుడు ఇలాంటి విషయాలు బయలుపరిచాడు. ఆ రోజు ఉరియా భార్యను పాపం చేసి ఆయనను చంపడం వల్ల ఇన్ని అనర్థాలు కొని తెచ్చుకున్నాడు. సో దావీదుకి ఇక సుఖం లేదండి. దీని తర్వాత దావీదుకి జీవితంలో సుఖం లేదు, మరణించే వరకు సుఖం లేదు. ఆయన ఎన్నోసార్లు పశ్చాత్తాపడి ఉండొచ్చు. అయ్యో నేను ఎందుకు ఈ తప్పు చేశానే, అయ్యో నేను ఎందుకు దేవుడికి విరోధంగా ఈ పాపం చేశాను, నేను ఎందుకు ఈ బెత్షెబాతో పాపం చేశాను, ఎందుకు నేను ఈ ఊరియాని చెప్పానని 1,00,000 సార్లు ఆయన పశ్చాత్తాపడొచ్చు. కానీ ఆయన చేసిన తప్పుకు మాత్రం తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. మనం భూలోకంలో ఏ తప్పు చేసినా కూడా శిక్ష అనుభవించాల్సిందే అండి. ఆ శిక్ష నుంచి మనము పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు, అలాగే లాయర్ల నుంచి, కోర్టుల నుంచి తప్పించుకోవచ్చు. కానీ దేవుడి యొక్క న్యాయస్థానం నుంచి మనం ఎవ్వరం కూడా తప్పించుకోలేమండి. ఆయన తీర్పు తీర్చేశాడంటే అది తథ్యము. ఆయన ఎవరి క్రియల చొప్పున వాళ్ళని తీర్చుతాడు. అందుకే మనిషి ఏ విత్తనం అయితే విత్తుతాడో ఆ పంట తప్పకుండా కోసుకోవాల్సి వస్తుంది. ఎవరు ఏదైతే చేస్తారో అది తప్పకుండా అనుభవించాల్సిందే భూలోకంలో. తర్వాత దావీదుని క్షమించేసి పరలోకానికి తీసుకెళ్లాడు, అది సెకండరీ. కానీ దావీదు పాపం చేసిన తర్వాత ఇక తనకి సుఖము లేదు, మనశ్శాంతి లేదు, ఆయన యొక్క కుటుంబంలో కూడా ఏంటిది సమాధానం లేదు, శాంతి లేదు. చూసారా, ఫస్ట్ వచ్చేసింది. ఇక ఫస్ట్ శిక్ష ఏంటిది? తన బిడ్డ చనిపోయింది, అక్రమంగా కన్న బిడ్డ చనిపోయింది. సో అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించలి. అప్పుడు అతడు భోజనము చేశాను. ఇక అర్థమైపోయింది, ఇక దేవుడు నా ప్రార్థన వినడు, ఇక అయిపోయింది. ప్రార్థన చేసిన చూసారా అండి, ఉపవాసం ఉండి దావీదు ప్రార్థించినా కూడా దేవుడు వినలేదంటే దేవుడు ఎంత విముఖుడుగా ఉన్నాడు. అందుకే నీ ప్రార్థన వినాలంటే నువ్వు పాపానికి దూరంగా ఉండాలి, నువ్వు పశ్చాత్తాపడాలి. సో అప్పుడు అతడు భోజనము చేశాను. అతని సేవకులు బిడ్డ జీవముతోడు ఉండగా ఉపవాసము దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి, నీ విలాగున చేయుట ఏమని దావీదును అడగగా, సో అతను బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడేమో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావు, కానీ బిడ్డ చనిపోయిన తర్వాత నువ్వు లేచిగా ఏడవట్లేదు, ఉపవాసం ఉండట్లేదు, ఏముండట్లేదు, మంచి కడుపు నిండా అన్నం తింటున్నావు. దీని అర్థం ఏంటిది దావీదు అని అడుగుతున్నాడు. సో బిడ్డ చనిపోక ముందుకేమో ఏడ్చావు, ఉపవాసం ఉండవు, ఎవరితో మాట్లాడలేదు. బిడ్డ చనిపోగానే స్నానం చేసావు, వేరే వస్త్రాలు కప్పుకున్నావు, సంతోషంగా ఉన్నావు, ఆహారం తింటున్నావు, నీవు ఇలాగా చేయుట ఏమని దావీదును అడగా, అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా మనందు కనికరించి వాడిని బ్రతికించునేమో అనుకొని. చూసారండి, అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు తప్పు చేసినా కూడా, నేను పాపం చేసినా కూడా దేవుడు ఒకవేళ క్షమించేస్తాడేమో, దేవుడు ఒకవేళ ఆ ప్రాణాన్ని కాపాడతాడేమో అని ప్రార్థన చేశాను, కనికరిస్తాడేమో నన్ను అని బ్రతికించడేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చాను. ఒకవేళ నా ఏడుపు దేవుడు వింటాడేమో, నన్ను కనికరణిస్తాడేమో అనుకొని నేను ఉపవాస ప్రార్థన చేశాను. చూసానండి, మన ఉపవాస ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు? సో డూ సంథింగ్, గో ఫర్ అనాలసిస్. నీ లైఫ్ జీవిత కాలంలో నీ ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఒక లైఫ్ లో నువ్వు ఎక్కడెక్కడ ఏ తప్పులు చేసుకుంటూ వచ్చావో, డోంట్ బ్లేమ్. మనందరిలో ఉన్న గొప్ప చెడ్డ గుణము బ్లేమ్ చేయడం ఇతరులను. వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేశారు. సో డోంట్ బ్లేమ్ ఎనీబడి, బ్లేమ్ యువర్ సెల్ఫ్.
బ్లేమ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకో, ఎవరిని బ్లేమ్ చేయకు. మన లోపల ఉన్న పెద్ద మిస్టేక్ ఏంటిదంటే, ఇంకొక తప్పు, మన లోపాలను మనం కప్పి పెట్టుకుంటాము, ఇతరుల లోపాలను విప్పి పెడతాము. అది దేవుడి దృష్టికి అసహ్యము. దేవుడి దృష్టికి ఎవడు నీతిమంతుడు అంటే, తను తప్పు చేసినా కూడా నేను తప్పు చేశానని దేవుడి దగ్గర పశ్చాత్తాపపడే, ఆ తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుడి దృష్టికి ధనుడు అవుతాడు. కానీ ఆ తప్పుని కప్పు పెట్టుకునే వాడు ఎప్పుడు కూడా దేవుడి దృష్టికి గనుడు కాదు. దావీదు అనుకున్నాడు, నేను పాపం చేశాను, ఎవరికి నేను తెలియదు అనుకున్నాడు. కానీ దేవుడి ముందు కప్పి పెట్టలేకపోయాడు దావీదు. సో అదే అంటున్నాడు, నేను మొరపెడితే వింటాడేమో అని. చూసారండి, పాపం చేసిన తర్వాత ప్రార్థనలు చేస్తే జవాబులు రావు. ఒకరికి చీట్ చేసి అన్యాయం చేసిన తర్వాత మనం ప్రార్థనకు చేస్తే జవాబు రాదు. నీ ఇంట్లో నీ అత్తగారి గురించి చెడుగా మాట్లాడి, నీ కోడల గురించి చెడుగా మాట్లాడి, నీ కొడుకుల గురించి చెడుగా మాట్లాడి, నీ కూతుర్ల గురించి చెడుగా మాట్లాడి, నీ మామగారి గురించి చెడుగా మాట్లాడి, వాళ్ళను చీట్ చేసి, నీ భర్తను చీట్ చేసి, భార్యను చీట్ చేసి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, నాకు నడుము నొప్పి ఉంది, మేడ నొప్పి ఉంది, నరాల నొప్పి ఉన్నది, తీసే ప్రభు అంటే దేవుడు ఎక్కడ ఎవరిని తీసివేయడండి. సో ఏడ్చుచుంటేని ఇప్పుడు చనిపోయాను, ఇక చనిపోయాడు కదా, నేను ఎందుకు ఉపవాసం ఉండాలి అంటున్నాడు. చనిపోయాను కదా, ఉపవాసం ఉండి ఏ ప్రాబ్లం? వాడిని తిరిగి రప్పించగలనా? నేను వాని యుద్ధకు పోదును కానీ వాడు నా యుద్ధకు మరల రాడని వారితో చెప్పాను. దావీదుకి అర్థమైపోయింది, నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను, నేను చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాను. దావీదు అన్యాయంగా ఒకరిని చంపేశాడు కదా, ఇప్పుడు ఎవరు చావబడ్డారు? తన కుటుంబంలో ఉన్న మొదటి వాళ్ళే చావబడ్డారు. సో తన కుటుంబ సభ్యుల్లోనే తన కడుపులో తన బీజమే చంపబడింది. సో అక్రమంగా పుట్టిన బిడ్డనే చంపబడింది. చూసారండి తీర్పు ఎలా వచ్చేసిందో. సో నేను మరల వాని యుద్ధకు పోదు కానీ నేనే చనిపోయి వాడి దగ్గరకు పోగాని వాడు రాడు అంటే, ఇక నేను ప్రార్థించి ఉపవాసం ఉండి కూడా వ్యర్థమేగా, దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఇక అయిపోయింది, దేవుడు తీర్పు తీర్చేశాడు, దేవుడు డిసిషన్ తీసేసుకున్నాడు. ఇక ఆ బిడ్డను చంపాలని దేవుడు, ఆ బిడ్డకు ప్రాణం పోయిందని దేవుడు అనుకున్నాడు. ఇప్పటిదాకా దావీదు ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా జవాబు వచ్చేదండి. ప్రతి ప్రార్థనకు దావీదుకి జవాబు వచ్చేది. కానీ ఇక్కడ చూడండి, జవాబు రాక సతమతం అయిపోతున్నాడు. సో అందుకే ఎప్పుడు కూడా నేనే తప్పు చేయలేదు, నేనే పొరపాటు చేయలేదు, నేనే పాపం చేయలేదు, నేనే దోషం చేయలేదు అని అనుకుంటున్నావా? అయితే నిన్ను నువ్వు చీట్ చేసుకుంటున్నట్టు. సో నిన్ను నువ్వు చీట్ చేసుకున్నట్టు. డోంట్ చీట్ యువర్ సెల్ఫ్. తర్వాత దావీదు తన భార్య అయిన బెత్షెబాను ఓదార్చి ఆమె యుద్ధకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుణ్ణి కనెను. సో తర్వాత ఇప్పుడు దావీదు బెత్షెబాను పెళ్లి చేసుకొని ఇక ఆమెను ఓదార్చి ఇప్పుడు ఏమయ్యాడు? ఆమెను కూడాడు, పెళ్లి చేసుకొని ఆమెను ఇప్పుడు లీగల్ మ్యారేజ్ అయ్యాడు. దావీదు అతనికి సొలొమోన్ పేరు పెట్టాను. ఇక ఈ సొలొమోన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆ ఇల్లీగల్ గా పుట్టిన బిడ్డను దేవుడు తీసేసుకున్నాడు. ఏమైందంటే ఇప్పుడు దావీదు అఫీషియల్ గా మ్యారేజ్ చేసుకున్నాడు. బెత్షెబాను అఫీషియల్ గా మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు ట్రూ రిలేషన్ లో ఉన్నాడు, హానెస్ట్ రిలేషన్ లో ఉన్నాడు. సొలొమోను అని పేరు పెట్టాను. ఈ సొలొమోన్ని దేవుడు మళ్ళా దావీదుని ఎలాగైతే ఆశీర్వదించాడో అలాగా ఆశీర్వదించాడు. సో చూసారండి ఎంత డ్యామేజ్ జరిగిందో దావీదుకి. యెహోవా అతనిని ప్రేమించి నాతాను నా ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టాను. సో యెహోవా అతన్ని ప్రేమించి నాతాను అన్న ప్రవక్తను పంపాడట. సో తర్వాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారును ఒక సుందరివతయగు సోదరి ఉండగా. సో చూద్దాము, ఇది విల్ కంటిన్యూ టుమారో ఈ స్టోరీ. ఇప్పుడు ఇంకేం డ్యామేజ్ జరిగింది దావీదు జీవితంలో చూద్దాము రేపు. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, దావీదు చేసిన తప్పుకి ఏమేమి శిక్షలు అనుభవించాడో ఆనెస్ట్ గా ఒక్క రిలేషన్ తోటి ఆనెస్ట్ గా ఉండలేకపోవడం వల్ల దావీదుకి మీరు రాజ్యాన్ని తీసేశారు, మనశ్శాంతిని తీసేశారు. అలాగే దావీదు ఏ తప్పు చేశాడో తనకి 4 నింతలుగా తన శిక్ష పొందుకునేలాగా చేయడం జరిగింది. నాయన థ్యాంక్ యూ. ఇదంతా మేము ఒక లెసన్ లాగా తీసుకొని ఈ రోజు నుంచి మా కళ్ళను, మా ఒళ్ళును, మా మనస్సుని, మా ఆలోచనలను జాగ్రత్తగా ఉంచుకొని మేము ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరికి మోసం చేయకుండా, ఎవరిని ఆశించకుండా, దేన్ని ఆశించకుండా మా ఆత్మను, మా ఆత్మీయతను కాపాడుకొని మేమందరం కూడా నీతిగా నిజాయితీగా ఉండి పరలోకానికి వచ్చే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.